ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 24, 25 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దరిద్రాలు తొలగిపోయి ఆకస్మిక ధన ప్రాప్తి ఈ సమయంలో మీకు కలగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ యొక్క తలరాత మారబోతుంది. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, వీడియో రహస్యంగా చూడండి. ఊహించని విధంగా మీకు ఈ సమయంలో ధనం రాబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగానే పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం కాలం మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఈ సమయంలో కొత్త అధ్యయనం అయితే మొదలు కాబోతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు. ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. పట్టుదల, క్రమశిక్షణ వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. బంధాలకు, బంధుత్వాలకు విలువ వీరు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరి జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడతారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు కుటుంబం కోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. వీరికి కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు. వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. వీరు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు. సవాళ్లను ఎదుర్కొనే ధీరత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. వీరు రహస్య స్వభావులు. ఒంటరిగా ఉండి వీరు ఎంతో బాధపడుతూ ఉంటారు. పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడు ఉంటుంది. వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఎప్పుడు ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 24, 25 తేదీల్లో
దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ప్రధాన మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి. మీ ఆలోచనలో ఈ సమయంలో స్పష్టత వస్తుంది. మీ జీవితంలోకి వెలుగులు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిశ్శబ్దాలు ఇవన్నీ కర్మ ఫలాలు కావడానికి కఠినంగా మీరు అనుభవించారు. కానీ ఇప్పుడు ఆ పాత కర్మ ఫలాలు మార్పు దశలను ఈ సమయంలో తేబోతున్నాయి. మీ జీవితానికి కొత్త వెలుగులు రాబోతున్నాయి. మీరు చేసిన పుణ్యకార్యాలు, మీ మనస్సులోని శ్రద్ధ ఇప్పుడు ఫలించబోతుంది. ఈ కాలం మీకు పాత బంధనాల నుండి విముక్తి పొందబోతున్నారు. మీ జీవితంలో ఇప్పుడు కొత్త మార్పులు రాబోతున్నాయి. పాత సమస్యలు తీరిపోతాయి. కొత్త జీవన మార్గాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఈ సమయంలో దైవానుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో సమతుల్యత, స్పష్టత అనేది ఉంటుంది. ఏదో శక్తి మీకు ఉత్తేజితం అవుతుంది. ఈ సమయంలో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు భావనలపై నిబంధన భావం అనేది స్పష్టత ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అదృష్ట కాలం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పనుల్లో మీకు ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. ఈ సమయంలో అయితే ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఒక గృహం కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనుకున్న వారికి నూతన గృహయోగం అనేది ఈ సమయంలో ఉంది. మీ యొక్క కళ అయితే నెరవేరుతుంది. ఎప్పటి నుంచో ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. కానీ అడుగులు ముందుకు వేయట్లేదు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి. విజయాలు, అభివృద్ధులు మీ చెంతకు వస్తాయి. మీకు వ్యాపారానికి సంబంధించి మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క తండ్రి ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుతారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అయితే అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. కొత్త కస్టమర్ల ద్వారా మీరు ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. ఈ సమయంలో ఆకస్మిక ధనప్రాప్తి మీకు కలుగుతుంది. పాత బాకీలు వసూలు కావడం లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం లేదా మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి రావడం వల్ల మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. రాత్రికి రాత్రే మీరు ధనవంతులు అవుతారు. మీ జీవితంలో కొత్త మార్పులు సంభవిస్తాయి. ఈ 2 రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. గతంలో ఎవరైతే మీరు విడిపోయి ఉన్నారో, చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయిన స్నేహితులు ఒక శుభకార్యం మళ్ళీ ఈ సమయంలో కలుసుకుంటారు. తద్వారా మీరు చాలా ఆనందంగా ఉంటారు. విడిపోయిన ప్రేమికులు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు. లక్ష్మీదేవి ఆరాధన ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.